ముందు చెప్పాను కదా పెట్రోల్ బావిల దగ్గరికి పోదాము మనం రిటర్న్ వచ్చేటప్పుడు అని చెప్పేసి. అక్కడ వచ్చేసి కొంచెం దగ్గరలో ఉన్నాం. పెట్రోల్ బావులు వచ్చేసి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇంకా దగ్గర పోతాం మేము. పెట్రోల్ బావులు అనమాట. కొంచెం దూరం వస్తున్నాము, వచ్చేస్తున్నాము అని చెప్పాలి ఇంకా. అదిగో భైరవా, అదిగో భైరవ అంటారు. భైరవుడు వచ్చినట్టుగా అదిగో పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ బంక్ జిసిగా రాలా. ఎడిటింగ్ నేర్చుకోవాలి భయ్యా, ఎడిటింగ్ నేర్చుకోవాలా. ఎడిటింగ్ నేర్చుకుంటే వీడియో కొంచెం బాగా వస్తుంది, ఇంట్రెస్ట్ గా ఉంటది కదా. సిగ్నల్ పడింది, ఆగిపో. నీ స్పీడ్ కు బ్రేకులు వేసినామని చెప్పి. అమ్మా ఎంతసేపు ఉంటుందో సిగ్నల్ ఇది. 2 నిమిషాలు అయిపోయింది. పెద్ద జమియా కనిపిస్తుంది. పాతదే అది, అది పాత పాత ఏరియా. దాని పేరు ఇప్పుడు అలీ సబా అల్ సలాం. అలీ సబా అల్ సలాం సలీం సలీం ఇక్కడ పేరు ఉంది. ముందు దాని పేరు ఉమ్ములే హమాన్. ఇప్పుడు వచ్చేసి అలీ సబా అల్ సలీం ఏరియా కొత్తది పెట్టినారు. ఇది వచ్చేసి ఇప్పుడు సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది కువైట్ నుంచి. ఇంకా సిగ్నల్ అయితే ఓపెన్ అవ్వలేదు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఓకే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది మాకు, వెళ్తున్నాం. ఫ్రెండ్స్, పెట్రోల్ తీసేది అంతా ఈయనే, మెషిన్ అన్ని వచ్చేది ఈయనే. ఇక్కడ దగ్గరలో బ్యాక్ సైడ్ సముద్రం ఉందా, ఇక్కడ పెట్రోల్ తీసుకుని మొత్తం అంతా అక్కడ తీసుకుపోతారు సముద్రంలోకి, అక్కడ లోడ్ చేసుకుంటారు. బహుశా నాకు తెలిసినంత వరకు. దీని గురించి మనకు అంత సినిమా లేదు. ఫైల్ లో ఉంది అదంతా దగ్గర ఫైల్ లో. ఇదంతా బాయిలు అన్ని లాగేది కోయిట్లో యాడున్న పెట్రోల్ అంతా లాగేది ఈయన మిషన్ లో అన్ని లారీలలో అంతా పోయి ఫుల్ అయ్యేది అంతా ఈ నుంచే. ఇక్కడే పెట్రోల్ వచ్చేసి ఇక్కడ ఆయిల్ తీసి భూమిలో నుంచి ఇక్కడ శుద్ధి చేస్తారనమాట. శుద్ధి చేసి ట్యాంకర్లలో షిప్లలో ఎక్కిస్తారు. ఇక్కడ క్లీన్ చేసేసి ట్యాంకర్లలో షిప్లలో వేస్తాంటారు అనమాట. కువైట్ కంచడికి వచ్చేసి ఇదే మెయిన్ కదా. ఇదే మెయిన్, అదే పెద్దది. ఇదే మెయిన్ కువైట్ లో వచ్చేసి పెట్రోల్ మొత్తం అంతా ఇక్కడ నుంచే. పెట్రోల్, కూలెట్ ఆయిల్, డీజిల్ అంతా, కిరోసిన్, గ్యాస్ మొత్తం అంతా ఇక్కడే. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ మొత్తం అంతా రెడీ అయ్యేది ఇక్కడే. ఫ్లైట్ లో కూడా దాని ఏమంటే ప్యూర్ పెట్రోల్ చేస్తారు కదా, అది కూడా అంతా ఈ నుంచే. మొత్తం అంతా ఇక్కడ నుంచే చేస్తారు. పెట్రోల్ బంకులు వచ్చేసి ఇక్కడ లోపలికి పోవడానికి పర్మిషన్ లేదంట, మనకు పర్మిషన్ ఇవ్వరు. స్పెషల్ గా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా ఇక్కడికి. చేసే వాళ్ళు కూడా ఆడ బండి పోయేదానికి కూడా బండి నాటాలో, అది వాళ్ళది వేరే బండి ఉంది, దాన్ని ఎక్కించుకొని పోతారు. బండి కూడా నాట్ అలౌడ్. ఇక్కడ రోడ్ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి వెళ్తే రూట్ అది. అక్కడ నుంచి వెళ్తే నాటాలో ఆడనే ఆపేస్తారు. మనకి ఇక్కడే కన్ను తీసుకుంటారు, వేసాడు కొడుకులు అంటారు. పోతే మా ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ పని చేసే. సుమారు ఎంత మంది ఉన్నారు, సుమారు పని చేసే. దీంట్లో పని చేసే వాళ్ళు మొత్తం అంతా ఉంటారు అనమాట. అన్ని దేశస్తులు ఉంటారు, అన్ని రాష్ట్రాలలో ఉంటారు. గుజరాత్, ఆంధ్ర, దాని ఆఫీస్ మొత్తం అదే KNPC. ఎక్కడ పోయినా ఆఫీస్ మొత్తం అది అంతా అదే. ఈడ ఉంటారు వాళ్ళంతా. ఆడ మీటర్లు జరుగుతుంది, ఎంత పెట్రోల్ వస్తుంది, ఎంత పెట్రోల్ అన్ని ఆడ LED లోపల కనిపిస్తున్నాయి. పనిచేసే వాళ్ళు అందరూ ఉంటారంట, అదే KNPC. ఇక్కడ వచ్చేసి ఇది ఆఫీస్, అంతా టెక్నికల్ బిల్డింగ్ మొత్తం అంతా ఆఫీస్ లో. ఇక్కడ అంతా టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంటది. ఇక్కడ అంతా KNPC కనపడుతుంది. 1 లీటర్ డైలీ మేము తీస్తున్నాం కింద నుంచి. భూమిలో నుంచి ఎంత తీస్తారో ఏంది అని అంతా వచ్చేసి పెట్రోల్ అంతా ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది పొగలు వస్తున్నాయి చూడ, పెద్ద పెద్ద బావిలు అన్ని. ఇవి రౌండ్ గా ఉంటాయి కదా, ఇవి బావిలు అనమాట. ఇవి బావులే కదా, పెట్రోల్ బావులు. అవి అన్ని ఫిల్టర్ చేసి దాన్ని నిండుతూ ఉంటారు. ఇవి పెట్రోల్ బావులు. ఇవి దీంట్లో వచ్చేసి అంతా దీంట్లో నింపుతారా లేకుంటే ఇక్కడ తీసి పెడతారా? దానిలో తీసి అంతా ఫిల్టర్ దీనిలో చేసి పెడతారు. ఆడ నుంచి ట్యాంకర్లు గింగర్లు ఎట్లా పోతారు, ఇక్కడ నుంచి తీసి పెడతారు. ఇక్కడ నుంచి పొగలు వస్తున్నాయి, అవన్నీ ఫిల్టర్ చేసేది పెట్రోల్ తీసి ఇదంతా వచ్చేసి ఫిల్టర్ చేసి పెడతారు. అంతా ఎవరు పోయేదానికి లేదు చూడండి, కరెంట్ అది అంతా కట్టేసినారు కడ్డీలో, కంచెలు వేసారు. ఇవి అంతా వచ్చేసి పెట్రోల్ బావులు అనమాట. ఇవి ఆడనే మా వాళ్ళకి చాలా మంది మహబూలాలో ఈడనే రూమ్లు కూడా ఉన్నాయి, తిని వంట చేసే అంతా ఆడనే ఉన్నాయి. చెప్రాల మాదిరి బీచ్ కూడా ఉన్నారు.
అంటే మొత్తం అంతా ఇక్కడే ఉంటారు, ఇంకా సెలవులు గిలవలు లేవు వీళ్ళకు. ఉంటది ప్రతి శుక్రవారము. ఆహా. అంటే షిఫ్టులు ఉంటాయి అవి. చూసారా పెద్ద పెద్ద ఉన్నాయి ఇవి, సినిమాల్లో చూసింటాం మనం వీళ్ళు సేమ్ ఇలాంటివే. బావిలు పెద్ద 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 బావులు, పెట్రోల్ బావులు అన్నమాట. కాల్ ఇచ్చి దాన్ని పెట్రోల్ చేస్తారు, వాళ్ళు ఫిల్టర్ చేస్తారు. దుబాయ్ సినిమా చూసారు కదా, పెట్రోల్ బావులు ఇస్తారు తోడుకోవడమే అని చెప్పేసి. లాగేది కింద నుంచి పెట్రోల్. ఇవి మిషన్లు కింద నుంచి లాగుతాయి, పంపింగ్ చేస్తారు, బయటికి లాగుతారు. ఆయిల్ అంతా బయటికి లాగుతారు అనమాట. ఆయిల్ బయటికి లాగిన తర్వాత దీనిలో నుంచి తర్వాత ఫిల్టర్ చేయడము, దాంట్లో వేయడము అన్ని ఎత్తుకుని పోతా వచ్చి అన్ని తీసుకుని పోతారు అనమాట.